పాడమ్మ. నీలమ్మని మొగుడండ నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరా బంగుల గట్టిన నీలా ఏడేడంతూరా బంగుల గట్టిన నీలా నీలమ్మని మగుడండ నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టిన ఏడేడంతూరాల బంగుల గట్టిన నీలా ఏడేడంతూరాల బంగుల గట్టినని బంగ్లా లోపల నీలా నిన్నే ఉంచని బంగ్లా లోపల నీలా నిన్నే ఉంచని బియ్యమున్నవి నీలా బిందెలున్నవి నీళ్ళు అల్లం బాయి కాడ ఉంటా జయ్యవెని అల్లం బాయి కాడ ఉంటా జయ్యవెనిలా నీలమ్మని మగుడండ నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టిన ఏడేడంతూరాల బంగుల గట్టిన ఏడేడంతూరాల బంగుల గట్టెనని బంగ్లా లోపల నీలా నిన్నే ఉంచెని బంగ్లా లోపల నీలా నిన్నే ఉంచెని నీలా బిందెలున్నవి నీలా బియ్యమున్నవి నీళ్ళు అల్లం బాయి కాడ ఉంటా జయ్యవే అల్లం బాయి కాడ ఉంటా జయ్యవే నీలా. సూపర్ అన్న, నేను నీ దగ్గరికి చేరాలని ఉందన్నా, నీ సాంగ్స్ పాడాలని ఉందన్నా, నాకు పాడిలో సాంగ్స్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది, నేను కలవాలని నాకు చాలా కోరిక ఉందన్న. నేను ఎప్పుడు కలుస్తానో మా అన్న వస్తాడు అని అనుకున్నా, ఆదరిస్తాడు, అన్న వచ్చిందంటే పట్టించుకుంటాడని నాకు బాగా అనుకున్నా. కానీ అన్న రాలేడు ఇంతవరకైనా. అన్న మాకు తినాలంటే కూడా కష్టం అన్న, కిరాయిలు కట్టుకోలేము, ఉండలేమన్నా. నువ్వు సాయం చేస్తే మటుకం చూసిన వాళ్ళకల్లా కళాభి వందనాలు. మీరు సాయం చేస్తే కూడా మాకు బాగుంటుంది. మా అన్న నేను నా గురించి అన్న ఎంత కేర్ చేస్తున్నా, అన్నకైతే చాలా చాలా అంటే దండము. ఆ చెల్లె నేను ముందు తీసుకోపోతారా అని అన్న ఒక మాట అన్నాడు. కానీ నేను బతికే కష్టంలో చాలా ఉన్నా. నాకు అన్నలాగా కూడా మీరు కూడా సాయం చేస్తే, చూసి సాయం చేస్తే బాగుంటా. మాకు ఉండని ఇంకే విల్లు లేదు. నా కొడుకు చదువుకున్నాడు కానీ ఒక డ్యూటీలో ఏంలే మేము కూలి పని చేసుకుంటున్నాము. నేను చావరపేట పిఎస్లో చేస్తున్నా, అక్కడ కూడా సార్ వాళ్ళు మంచి వాళ్ళే చూసుకుంటున్నారు మాకు ఏదైనా కానీ ఇవి మీ వారికి చెందలే. రేవంత్ అన్న నన్ను గురించి నాకు ఆదరించి చేస్తే మా అన్న తెచ్చిండు, మీ నాకు పుట్టి చేస్తే చెల్లె నీకు కంపల్సరీ నీకు ముట్టిస్తామని మా అన్నకి ఎంత చెప్పినా వందనం. మా అన్న నుంచి మా అన్న ద్వారా మీకు వస్తున్నా. మా అన్న నన్ను ముందు తెచ్చిండు. మేము తినాలంటేనే కష్టం, మా పిల్లలు చాకొని ఇంకే నాకు తినాలంటే కష్టం ఉంది, కిరాయి కట్టుకొని ఉండాలంటే కష్టం ఉంది. మీరు ఆదరిస్తారని చాలా ఇది ఉందన్న. రేవంత్ అన్న నాకైతే మీ ఆశ అయితే బాగుందన్న. అన్న నేను కలవాలని, అన్న కల్పిస్తానని అన్నాడు. అన్న మాట ఇచ్చిండు, ముందు చేస్తా చెల్లని. అన్నకి అన్న వందనాలు అన్న, అన్న ద్వారా నీకు వస్తుందన్న. కానీ నిన్ను కలవాలన్న, నేను చాలా వందనాలు అన్న, నీకు నమస్తే అన్న. సూచన వల్ల అన్నకు చేరలే. ఈ సాంగ్స్ అనేది నేను చెప్పే ప్రతి ఒక్కటి అన్నకు చేరాలి, రేవంత్ అన్నకు చేరాలి. నిన్ను కలవాలన్నా, ఆదరియాలన్నా, ఆదరిస్తామని నాకు బాపులు నమ్మకం అన్న. నాకు నమస్తే అన్న. నమస్తే రేవంత్ అన్న, రేవంత్ సార్ నమస్తే. మీ వీడియో మీ వరకు చేరుతుందని నేను అనుకుంటున్నాను. మా చెల్లె బాధ చెప్పింది. ఇక్కడ చాలామంది ఉన్నారు, మా చెల్లెని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఏడవకమ్మ ఏడవ. రేవంత్ అన్న సార్ దగ్గరికి అంతది మనకు సహాయం చేస్తాడు. రేవంత్ అన్న జిందాబాద్ జిందాబాద్. ఇప్పుడు చాలా మంచి పని చేస్తున్నాడు రేవంత్ అన్న. అసలు ఆయన చేసిన పని ఇంతవరకు ఎవరు చేయలేదు. చాలా మంచి చేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ మంచిగా ఉండాలన్న. నమస్తే రేవంత్ సార్. బాయ్ చెప్పమ్మా. బాయ్ అన్న. కానీ నువ్వు వస్తావని, నిన్ను కలవాలని, అన్న నిన్ను కలవాలని ఉంది అన్న. నన్ను అన్న ముందు తెచ్చిండు కాబట్టి అన్నకు చాలా నమస్తే అన్న. నీకు చెప్పాలంటే కూడా తక్కువ అన్న, అన్నకు చెప్పాలంటే కష్టం. నాకు ఏమి చెప్పాలో కూడా అర్థం కాదన్న. మాకు లేని కుటుంబం, నాకు భర్త లేడన్నా, నా చిన్న పిల్లలన్నా పెట్టుకోలేక నేను వాళ్ళని ఎట్లా పూజించుకోవాలన్నా కూడా నాకు అర్థం కాదు. అందుకే మస్తు కష్టాలు ఉన్నాన్న. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు రేవంత్ అన్న సాయం చేస్తామని నాకు చాలా ఇది ఉందన్న. అన్న నాకు ఆదరిస్తామని నాకు చాలా ఇది ఉందన్న, నమ్మకం ఉందన్న. నువ్వు చూడాలని నాకు చెయ్యాలన్నా, అన్న ద్వారా నీకు కలవాలని నాకు ఉందన్న, నాకు చాలా ఉందన్న. కంపల్సరీ కలుస్తామమ్మా. సరే అన్న, ధన్యవాదాలు. ధన్యవాదాలు రేవంత్ అన్న జిందాబాద్.